హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్పీపీ ట్యుటోరియల్స్. మన స్క్వేర్ సిరీస్ భాగంగా ఈరోజు ఫైనల్ పార్ట్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఏ నెంబర్ స్క్వేర్ నేను ఎలా చేయాలో నేర్చుకున్నాం, అలాగే షార్ట్ కట్స్ నేర్చుకున్నాం, అలాగే స్క్వేర్ రూట్స్ ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాం. ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తాం. ఓకేనా, ఈ యొక్క వీడియో చూస్తే చాలు ఎగ్జామ్స్లో మీకు స్క్వేర్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో మీకు తెలుస్తుంది. అలాగే మనం ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటారు. అలాగే ఏ విధంగా చేస్తే మనం త్వరగా చేస్తాము తెలుసుకుంటాం. ఓకేనా, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ 55 స్క్వేర్. ఓకేనా, ఇక్కడ కొన్ని స్క్వేర్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు. అయితే అందులో 55 స్క్వేర్ నెంబర్ ఏంటిదో మనం కనిపెట్టాలన్నమాట. ఓకేనా, ఓకే కనిపెడదాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ 5 అంటే స్క్వేర్ని ఎలా కనిపెట్టాలో మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. ఓకే, యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ చేస్తాం. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఓకే, యూనిట్ డిజిట్ కాకుండా ఇంకే నెంబర్ ఉందో చూసుకొని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ 5 ఉంది, 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 6. 5 6 30. ఓకే, 30 25 అనేది ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు 30 25 ఎక్కడ ఉందో మనం చూడాలి. ఓకేనా, అంటే ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మన షార్ట్ కట్ ఉపయోగించకపోయింటే ఎలా చేసేవాళ్ళం, 55 × 55 అలా చేస్తే టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. కాబట్టి మనం ఇలా చేయకుండా ఈ విధంగా షార్ట్ ట్రిక్ అనేది ఉపయోగిస్తే సెకండ్స్లో ఇలాగా పెట్టేయచ్చు అనమాట. ఓకేనా, ఈ సెకండ్సే చాలా బిగ్ డిఫరెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2401. ఓకేనా, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ నెంబర్ ఇచ్చాడు, దాని స్క్వేర్ రూట్ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. ఆప్షన్స్ ఏమో 41, 39, 53, 49. ఓకేనా, వీటిని మామూలుగా స్క్వేర్ రూట్ ఎలా కనిపెట్టాలో తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 41 స్క్వేర్ చేస్తారు, దీనికి ఈక్వల్ వచ్చిందో లేదో చూస్తారు. 39 స్క్వేర్ చేస్తారు, దీనికి ఈక్వల్ వచ్చిందో లేదో చూస్తారు. 53 చేస్తారు, ఈక్వల్ వచ్చిందో లేదో చూస్తారు. 49 స్క్వేర్ చేస్తారు, ఈక్వల్ వచ్చిందో లేదో చేస్తారు. ఇంత ప్రాసెస్ చేయవలసిన లేదనమాట. మనకి ఎలాగో స్క్వేర్ రూట్ ఎలా కనిపెట్టాలో తెలుసు కదా ట్రిక్. ఒకవేళ తెలియకపోతే లాస్ట్ వీడియోలో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2401 కనుక్కోమంటున్నారు. ఓకేనా, లాస్ట్ 2 డిజిట్స్లో యూనిట్ డిజిట్ 1 అని ఉంది. ఓకేనా, ఏ స్క్వేర్స్ నెంబర్స్లో మనకి యూనిట్ డిజిట్ 1 వస్తుంది, ఎయిదర్ 1 ఆర్ 9. 1 స్క్వేర్లో కానీ 9 స్క్వేర్లో కానీ యూనిట్ డిజిట్ 1 అనేది వస్తుంది, అంతే కదా. 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. ఓకేనా, 81 అంటే యూనిట్ డిజిట్ 1. ఓకేనా, ఏ నెంబర్ స్క్వేర్లో యూనిట్ డిజిట్ వచ్చిందో రాసుకున్నాను, 1 లేదా 9. ఓకేనా, ఈ 2 డిజిట్స్ పని అయిపోయింది. ఇప్పుడు 24 దగ్గరకున్న స్క్వేర్ నెంబర్ ఏముంది, 24కి దగ్గరకున్న స్క్వేర్ నెంబర్ 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 24 కన్నా ఎక్కువైపోతుంది కాబట్టి 4 స్క్వేర్ అంటే ఎంత, 16. 16 రూట్ ఎంత, రూట్ 16 ఎంత, 4. ఓకే, 41, 49. ఎయిదర్ 41 స్క్వేర్ ఆర్ 49 స్క్వేర్ అవుతుంది అనమాట 2401. ఓకేనా, ఆప్షన్స్లో ఒకవేళ 41 కానీ 49లో ఒకటే ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఆప్షన్స్లో 41 అని ఉంది, 49 ఉంది. ఓకేనా, 41 అని ఉంది, 49 ఉంది. అయితే మన ఎగ్జాక్ట్ స్క్వేర్ ఎంతో కనిపెట్టాలన్నమాట. ఓకే, 41కి 49కి మనకు తెలిసిన స్క్వేర్ ఏముంది, 45 స్క్వేర్ అని ఉంది. ఓకేనా, మనకి 41, 49 స్క్వేర్స్ కూడా ఎలా కనిపెట్టాలో తెలుసు, బట్ ప్రాసెస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. 45 స్క్వేర్. ఓకేనా, 45 స్క్వేర్ని ఎలా కనిపెడతాం, యూనిట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ 25. యూనిట్ డిజిట్ కాకుండా ఉన్న నెంబర్ ఏంటి, 4 తర్వాత వచ్చే నెంబర్ ఎంత, 5. 4 × 5 20, 25.
ఓకేనా. 45 స్క్వేర్ వచ్చేసి 2025 అనమాట. ఓకేనా. మనకు కావాల్సింది ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 2401. 2025 కన్నా పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుందా ఆ నెంబరు, పెద్దగా ఉంటుంది. కాబట్టి 49 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 49 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి నాకు ఎంతసేపు పడుతుంది. ఓకేనా. మీరు చేస్తే సెకండ్స్లో చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఆర్ మీకు 1 to 100 స్క్వేర్స్ నేను పెన్ను పేపర్ లేకుండా ఎలా కనిపెట్టాలో కూడా నేను నేర్పించాను. ఓకేనా. ఇవి మామూలుగా మీరు పెన్ను పేపర్ లేకుండా సెకండ్స్లో అయినా కనిపెట్టేయచ్చు. ఓకేనా. హోప్ అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం కూడా ఇంకో ప్రాబ్లంలోకి వెళ్తున్నాను నేను. ఓకేనా. సింప్లిఫై √484 ప్లస్ √784. ఓకేనా. స్క్వేర్ రూట్ 484 ప్లస్ √784ని సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంతో చెప్పమంటున్నారు. ఓకేనా. ఇది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. స్క్వేర్ రూట్ 484. ఓకేనా. 484. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, లాస్ట్ టూ డిజిట్స్లో యూనిట్ డిజిట్ 4 ఉంది. యూనిట్ డిజిట్ 4 అనే స్క్వేర్స్ ఏమి ఉంటాయి, యూనిట్ డిజిట్లో 4 రావాలి. ఆ స్క్వేర్స్ ఏమంటాయి 2, 8. అవునా కదా. ఓకేనా. నేను పోయిన వీడియోలో మీకు బాక్స్ నేర్పించాను. ఆ బాక్స్ నేర్చుకుంటే ఈజీ. ఎలాగా ఇప్పుడు యూనిట్ డిజిట్ 4, మనకు 2 స్క్వేర్ 4 అని తెలుసు కదా. 2కి ఎంత కలిపితే 10 వస్తుంది, 8. అలాగే 2, 8 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, లెక్కలోకి వెళ్తే √484 లాస్ట్ టూ డిజిట్స్లో యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ 4 వచ్చే స్క్వేర్స్ ఏమి ఉన్నాయి, 2, 8 కదా. 2 కానీ 8 కానీ. ఓకే. ఈ 2 డిజిట్స్ పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది. 4 దగ్గర కొన్న స్క్వేర్ లేదా 4 దగ్గర కొన్న స్క్వేర్ లేదా 4 యొక్క రూట్ ఓవర్ ఏముంది, 4 దగ్గర కొన్న స్క్వేర్ అంటే 4ఏ. ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత, 2 కదా. కాబట్టి 2 పెడుతున్నా. ఓకేనా. ఈ √484 అనేది ఏదో 22 స్క్వేర్ అవ్వాలి లేదా 28 స్క్వేర్ అవ్వాలి. మనకు తెలిసిన స్క్వేర్ ఏంటి ఇందులో మధ్యలో, 25 స్క్వేర్. 25 స్క్వేర్ అంటే ఎంత, 625. 25 స్క్వేర్ అంటే ఎంత, 625. ఓకేనా. మనకు అడుగుతుంది 484. ఓకేనా. 625 కన్నా 484 చిన్నదా పెద్దదా, చిన్నది కాబట్టి 22 అనేది రైట్ అవుతుంది. ఓకేనా. √484 అంటే ఎంత, 22. √484 అంటే 22 ప్లస్ ఓకేనా √784 అని అడుగుతున్నాడు. √784. ఓకేనా. ఇది ఎలా చేయాలో చూడండి. ఓకే. లాస్ట్ టూ డిజిట్స్లో యూనిట్ డిజిట్ చూసుకుంటాం. యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఏ స్క్వేర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, either 2 or 8. ఇందాకలాగే either 2 or 8. ఓకేనా. ఇక్కడ ఈ 2 డిజిట్స్ పక్కన పెడితే ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది. ఓకేనా. నేను డీటెయిల్గా స్క్వేర్ రూట్స్ ఎలా కనిపెట్టాలో పోయిన వీడియోలో చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఓకే. ఇక్కడ స్క్వేర్ రూట్స్ 7 ఉంది. ఇక్కడ 7కి దగ్గర కొన్ని స్క్వేర్ నెంబర్ ఎంత, 4 కదా. √4 అంటే ఎంత, 2. √4 అంటే 2 కాబట్టి ఇక్కడ 2 వేసాను. ఓకేనా. either 22 స్క్వేర్ అవ్వాలి లేదా 28 స్క్వేర్ అవ్వాలి. 22 స్క్వేర్ అవ్వదు. ఎందుకు, 22 స్క్వేర్ అంటే 484 అని ఎందాకే కనిపెట్టాం మనం. 484 అని 22 స్క్వేర్ 484 అని కనిపెట్టాం. కాబట్టి √784 అంటే 28 స్క్వేర్. ఓకేనా. √784 అంటే 28. అవునా. 28. మనల్ని ఏం అడిగాడు, ప్లస్ చేయమంటున్నాడు. 22 + 28 ఎంత ఆన్సరు, ఆన్సర్ ఈజ్ 50. ఓకేనా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఎంతసేపు అవుతుంది ఫ్రెండ్స్, వితిన్ సెకండ్స్లో మనం పెట్టేయచ్చు. ఓకేనా. 4th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 98 స్క్వేర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 98 స్క్వేర్. అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ 98 అని కాదు, పెద్ద నెంబర్ ఏది స్క్వేర్ అని ఇస్తాడు. 99 స్క్వేర్ వస్తాడు. 90స్లో స్క్వేర్స్ ఇచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకేనా. ఈ 90స్లో స్క్వేర్స్ ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏ ట్రిక్ వాడచ్చు, either నేను చెప్పిన 2 డిజిట్స్ నెంబర్ స్క్వేర్ అయినా వాడచ్చు, లేకపోతే పెన్ అండ్ పేపర్ లేకుండా సెకండ్స్లో ఎలా కనిపెట్టాలో చూడవచ్చు. ఓకేనా. ఇది 98 స్క్వేర్ కదా. నేను పెన్ అండ్ పేపర్ లేకుండా ఎలాగా బై చూడంగానే అంటే 98 స్క్వేర్ చూడంగానే చెప్పేసే ట్రిక్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా. 98 అనేది 100 కన్నా 2 తక్కువ ఉంది కాబట్టి
10,000 మైనస్ 2 ఇంటూ 200. ఓకేనా, 2 తక్కువ ఉంది కాబట్టి 2 ఇంటూ 200 అని అంటున్నాను. ఓకే, 10,000 మైనస్ 2 ఇంటూ 200 9,600 ప్లస్ 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 9,604. ఓకే, సి ఆప్షన్ నెంబర్ ఏ. ఓకేనా, మిగతా వాళ్ళు పెన్ను పేపర్ ఉపయోగించి 98 స్క్వేర్ చేస్తూ ఉంటారు. పెన్ను పేపర్ ఉపయోగించి అలా చేస్తూ ఉంటారు. మీరు పెన్ను పేపర్ ఉపయోగించకుండా చూడంగానే 9,604 అయిపోయింది. 9,604 అని పెట్టేస్తారు. చూస్తున్నారు కదా వీడియో. ఇలాంటి ట్రిక్స్ నేర్చుకుంటే కనుక ఇలాగ మీరు యాక్యురేట్గా ఉండొచ్చు, త్వరగా రాయొచ్చు. ఓకేనా, మీరు చేసే చిన్న చిన్న పనులే మీకు చాలా పెద్ద పెద్ద సక్సెస్ని తెస్తుంది, పెద్ద పెద్ద విజయాలు తెస్తుంది. ఓకేనా, 98 స్క్వేర్ని మనం వితిన్ సెకండ్స్లో ఎలా కనిపెట్టామో చూసాం కదా. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఓకేనా, ఇలాంటి మంచి కంటెంట్ అందించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఓకేనా, మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎగ్జామ్స్లో ఎలాగ. ఓకే, 5th క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ ఏముంది 12 144 13 ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, 12ని ఏం చేస్తే 144 వస్తుంది. ఓకేనా, మనం నేర్చుకున్నాం కదా 12 స్క్వేర్ అంటే 144 అని. 13 అంటే 13 స్క్వేర్ 169 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, 12 144 13 169 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇక్కడ 16 49 18 ఎంతో కనిపెట్టదు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ 49 రాగానే మనకి 7 స్క్వేర్ అని తెలియాలన్నమాట. 49 అని రాగానే మనకి 7 స్క్వేర్ అని తెలియాలన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ 7 స్క్వేర్ వచ్చింది. ఇక్కడ 7 వచ్చేటట్టు ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఓకేనా, ఆప్షన్స్ ఏదైనా ఉన్నాయా? 1 + 6 7 కదా. 1 + 6 7 7 చేస్తే 7 స్క్వేర్ చేస్తే 49. ఓకేనా, మనం ఏం చేసాం ఇక్కడ ఏమి ఉపయోగించాం? 1 + 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 49 చేసాం. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చేస్తాం? 1 + 8 హోల్ స్క్వేర్ చేస్తాం. ఇలా పెన్ను పేపర్ ఉపయోగించవసరం, మీ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, 1 + 6 7 7 స్క్వేర్ 49 1 + 8 9 9 స్క్వేర్ 81 అని మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, 81. ఓకేనా, ఇక్కడ 13 9 15 ఎంత? ఇక్కడ 13 9 అయితే 15 ఎంత? ఇక్కడ 9 చూడంగానే మీకు 3 స్క్వేర్ అని గుర్తు రావాలి. ఓకేనా, 9 చూడంగానే మీకు 3 స్క్వేర్ అని గుర్తుకు రావాలి. ఓకేనా, 3 అనేది వీటిని ఏం చేస్తే 3 వస్తుంది అనే దాని మీద మనం చూడాలన్నమాట. ఓకేనా, 1 × 3 వస్తుంది కదా. 1 × 3 3ని స్క్వేర్ చేస్తే 9. ఇక్కడ మనం ఏం చేసాం? 1 × 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9. సేమ్ ఇక్కడ ఏదైతే వాడామో ఇక్కడ అదే వాడాలన్నమాట. ఇందాక కూడా చూసుకుంటే ఇక్కడ ఏదైతే వాడామో 1 + 6 అంటే 1ని 6ని యాడ్ చేసాం. దీనిలో కూడా 1ని 8ని యాడ్ చేసి స్క్వేర్ చేయాలి. ఓకేనా, ఎనాలజీ అంటే ఫస్ట్ దాన్ని ఎలాగైతే సాల్వ్ చేసామో సెకండ్ దాన్ని కూడా అలాగే వాడాలన్నమాట. రెండిట్లోనే సెట్ అయితేనే మన ఆన్సర్ రైట్ అయింది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం? 1 × 3 హోల్ స్క్వేర్ 9. ఓకేనా, దీనిలో కూడా ఏం చేస్తాం? 1 × 5 హోల్ స్క్వేర్ అంటే 25. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 91 64 72 ఎంత? ఓకేనా, 64 అనగానే మీకేం రావాలి? మీకేం గుర్తుకు రావాలి? 8 స్క్వేర్ గుర్తు రావాలి. 64 అనగానే 8 స్క్వేర్ గుర్తుకు రావాలి. 8 స్క్వేర్ 8 అనేది దీన్ని ఏం చేస్తే 8 వస్తుంది. 9 - 1 8 వస్తుంది కదా. 9 - 1 చేస్తే 8 వస్తుంది. 8ని స్క్వేర్ చేస్తే 64 వస్తుంది. ఇక్కడ ఏం ప్రాసెస్ వాడాం మనం? 9 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 64 వచ్చింది. అవునా, ఇక్కడ కూడా సేమ్ అదే వాడతాం. 7 - 2 అంటే 7 - 2 అంటే ఎంత? 5 స్క్వేర్ అంటే ఎంత? 25. కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, ఇక్కడ 1 + 6 హోల్ స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ వాడాం. ఇక్కడ 1 × 3 హోల్ స్క్వేర్. 9 - 1 అంటే ఒకటి ప్లస్లో ఉంది, ఒకటి మైనస్లో ఉంది,
ఇంటూల్లో ఉంది, ఓ డైరెక్ట్గా ఇచ్చారు 12 స్క్వేర్ 144. చూసారా ఏ విధంగా స్క్వేర్స్లో ఏదో అడుగుతున్నారో. ఓకేనా, ఇది ఇలాంటివి చేస్తే మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ రౌండ్స్లో ఫెయిల్ అవ్వకుండా పాస్ అవుతారనమాట. ఓకేనా, ఫస్ట్ మనకి ఇంటర్వ్యూకి పిలవాలంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ రౌండ్లో పాస్ అవ్వాలి, అవునా కదా ఫ్రెండ్స్? సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 4 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ 65 స్క్వేర్? ఈ సౌండ్ మీరు చేస్తారా? మీరు చేయండి. 9th ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 65 స్క్వేర్? ఓకేనా, మీరు చేయండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 111 స్క్వేర్? ఓకేనా, 111 స్క్వేర్ అన్నారు కదా అని 111 ఇంటూ 111 ఇలా చేయాలా మనం? నో, చేయవసరం లేదు. మన ట్రిక్ తెలుసు. ఏం తెలుసు మనకు ట్రిక్? ఓకేనా, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా, 111 ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3. కాబట్టి నేను కూడా 1 2 3 అని రాసుకుంటున్నాను. ఓకేనా, ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోవాలి. 1 2 3 1తో స్టార్ట్ చేసాం, 1 దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా, 1 దగ్గరికి వెళ్ళగలుగుతాం. 1 2 3 మళ్ళీ 2 1 రాస్తారు. చెప్పాము 1 2 3 2 1. దట్స్ ఇట్ ఆన్సర్. ఏంటిది ఈ ఆప్షన్స్లో ఏముంది? 1 2 2 1, 1 2 2 3 1, 1 2 1 2 1, 1 2 3 2 1. ఆప్షన్ నెంబర్ డి, 1 2 3 2 1. ఓకేనా, ఈ షార్ట్ ట్రిక్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే 311 ఇంటూ 311 311 ఇలా చేసుకుంటూ చేస్తారు. బట్ అది టైం టేకింగ్ అనమాట. ఓకేనా, మన షార్ట్ ట్రిక్ తెలిస్తే వితిన్ సెకండ్స్లో చూడంగానే ఆన్సర్ చెప్పగలుగుతారు అనమాట. ఓకేనా, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. 12 4 4 1 15 ఎంత? ఓకేనా, 4 4 1. ఓకేనా, మీకు ఒకవేళ స్క్వేర్ 25 స్క్వేర్స్ వస్తే కనుక ఇది 21 స్క్వేర్ అయ్యిద్ది అనమాట. ఓకే, 21 స్క్వేర్. లేదా ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. ఇక్కడ 12 ఉంది, అవునా? 12 స్క్వేర్ అంటే ఎంత? 144 కదా. 12 స్క్వేర్ని 144లా రాయొచ్చు కదా. 12 స్క్వేర్ 144. ఇక్కడ ఎలా రాశారు దాన్ని? 441 అంటే తిరిగి రాశారు 441. ఓకేనా, 15 స్క్వేర్ అంటే అంత మనకు తెలుసు కదా, 225. 15 స్క్వేర్ అంటే 225, అవునా? అప్పుడు ఆప్షన్ ఏమైంది? తిరిగి రాయండి. 522 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 522 ఎక్కడ ఉందో చూసుకొని సి, ఆప్షన్ నెంబర్ సి. ఓకేనా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 2388. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2388? ఓకేనా, ఓకే, దీన్ని షార్ట్ ట్రిక్ లేదా మామూలుగా తెలియని వాళ్ళు స్క్వేర్ రూట్స్ గురించి ఏం చేస్తారంటే కనిపెట్టడానికి ట్రై చేస్తారనమాట. బట్ మనం ఏం చేస్తామంటే చూడంగానే నన్ను అని పెడతాం. ఎందుకు అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 8 ఉంది. యూనిట్ డిజిట్ 8 ఉంటే అది స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అవ్వదు. 8 అనే కాదు, 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ యూనిట్ డిజిట్స్లో ఉంటే స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అవ్వదు. దీని గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పాపం దేనికి ఇప్పుడు మామూలు 43 స్క్వేర్ చేస్తారు, 44 స్క్వేర్ చేస్తారు, 45 స్క్వేర్ చేస్తారు. ఎప్పటికీ రాకపోతే అప్పుడు నన్ను పెడతారు. అది కూడా అంత ఇదిగా పెట్టరు అనమాట. ఏమో ఆన్సర్ అదేమో ఇదేమో అనుకొని పెడతారు. బట్ మనకి ఈ విషయం తెలుసు. మన స్క్వేర్స్ గురించి వీడియో చూసుంటారు, మీరు చూసున్నారు కాబట్టి ఏం చేస్తారు? ఆప్షన్ నెంబర్ డి నన్ను నొక్కేస్తారు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మరి స్క్వేర్స్ గురించి. ఓకేనా, మీకు వీడియోస్ ఎలా కనిపించాయో చెప్పండి. ఓకే, స్క్వేర్స్ గురించి A to Z అయితే నాకు తెలిసిందంతా మీకు షేర్ చేశాను. ఓకేనా, ఈ వీడియోస్ వల్ల మీకు యాప్టిట్యూడ్ రౌండ్ అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు గేట్ ఎగ్జామ్ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.